78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల వేళ యావత్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కావలి పట్టణం వైపు చూసేలా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తనయ సంహితారెడ్డి అల్లుడు బినిత్ రెడ్డి మదిలో పురుడు పోసుకున్న ఆలోచన ఒక ఐకానిక్ కట్టడంలా నిలిచింది. విద్యార్థి దశ నుంచి జాతీయవాదాన్ని పెంపొందిస్తూ పురిటిగడ్డను ప్రేమించాలన్న ఆలోచన మహనీయులను గుర్తు చేసుకుంటూ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఆగస్టు 15న 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల నాడు జాతికి అంకితం ఇవ్వనున్నారు. విద్యార్థి దశ నుండి జాతీయవాదంపై అవగాహన కల్పించాలంటున్న దగుమాటి సహితారెడ్డితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. కావలి పట్టణం పెద్ద ఎత్తున 1000 కళతో ఎదురు చూస్తుందనే చెప్పాలి. కని విని ఎరుగని రీతిలో కావలి పట్టణం నడిబొడ్డున ఒక ఐకానిక్ నిర్మాణం అయితే జరుగుతుందనే చెప్పాలి. ఈ రోజు మనం కానీ గమనించినట్లయితే నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేసినటువంటి ఐకానిక్ కట్టడం దగ్గర మనం ఉన్నాం. ఈరోజు నెల్లూరు జిల్లానే కాదు యావత్ రాష్ట్రం కూడా ఆగస్టు 15 రోజు కావలి వైపు తిప్పే విధంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేసినటువంటి ఈ ఐకానిక్ కట్టడం ఉందో ఈ ఐకానిక్ కట్టడం వద్ద అయితే మనం ఉన్నామని చెప్పాలి. అంటే పూర్తిగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఐకానిక్ కట్టడానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విశేషతలు ఉన్నాయి. ఇది ఒక సాధారణంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కంటెస్టులు ఉంటారు. ఎమ్మెల్యే కంటెస్టులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ పొలిటికల్ సినారియోలో పాల్గొంటుంటారు, ప్రచారాలు చేపడుతుంటారు. కానీ ఇక్కడ ఏదైతే కావలికి సంబంధించినటువంటి కావ్య కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యురాలుగా వారి యొక్క తనయ ఎవరైతే సంహితారెడ్డి కూడా ఈ పొలిటికల్ దీనికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. కానీ అధికారం వచ్చిన తర్వాత అధికారం ఎక్కడా కూడా అధికారానికి సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాల్లో ఏలు పెట్టినటువంటి వారు కావలికి ఏదో ఒకటి చేయాలనేటువంటి సదుద్దేశంతో ఏదైతే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సంబంధించినటువంటి కుమార్తె అలాగే అల్లుడు వాళ్ళ యొక్క ఆలోచనలో వచ్చి పుట్టినటువంటి ఐడియానే ఈ రోజు ఈ ఐకానిక్ కట్టడం. ఈ రోజు సంహితారెడ్డి మన మీద ఉన్నారు. మేడం చెప్పండి, అదే ఈ రోజు సాధారణంగా కూడా అందరూ ఎమ్మెల్యే అయిన తర్వాత తండ్రి దర్పాన్ని అడ్డం పెట్టుకుని అధికారిక కార్యక్రమాలు వేలు పెడుతుంటారు. కానీ మీరు అదంతా దూరంగా ఉంటూ ఈరోజు కావలికి ఏదో ఒక ఐకానిక్ ఐడియా తీసుకురావాలంటూ కూడా ఈ ఐకానిక్ కట్టడం వైపు మీరు వచ్చారు. ఎలా అనిపిస్తున్నారు? ఈ ఆలోచన గల కారణాలు ఏంటి? ఐడియా ఇనిషియల్ గా నాన్నగారిదే అండి. మేము చేస్తే దాని ప్రాణం కోసం మేము మా వారు కానీ ఇద్దరం సివిల్ ఇంజనీర్స్. సో మాకు ఇంటీరియర్స్ గురించి వాటన్నిటి గురించి ఐడియా ఉంది. నాన్నగారు ఐడియాని మేము జస్ట్ డిజైన్ చేసి ఇచ్చాము. దీని అంతటికి మూల కారణం నాన్నగారు. అలాగే ప్రధానంగా ఇక్కడ మీరు ఏదైతే కావలి పట్టణ ప్రజలకి ఎలాంటి ఇక్కడ ఈ గ్యాలరీ అంటే ఇక్కడ విశేషమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. అంటే దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఏ వాటి గురించి ఇక్కడ చెప్పొచ్చు? ప్రజలకి ఇక్కడ ఎలాంటి సందేశం రేపు 15వ తారీఖున మీరు ఎలాంటి పరిస్థితులు ఇక్కడ అందుబాటులో ఉంచబోతున్నారు? సో అందరూ చాలా వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు అయితే చదువులతోనే బిజీగా ఉన్నారు. అసలు మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరో తెలియదు. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ తెలియకుండా పోతుంది. అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి, అవి రావటానికి గల కారణాలు ఏంటి, అసలు వాటి కోసం పోరాడిన వాళ్ళు ఎవరు, అసలు మనం పుట్టిన ఊరికి ఎమ్మెల్యేలు ఎవరు, అసలు ఫస్ట్ నుంచి మనల్ని పరిపాలించింది ఎవరు అని అసలు ఎవరికి తెలియదు. నాకు కూడా అండి ఫస్ట్ ఎమ్మెల్యే ఎవరు కావాలి అని అంటే నాకు కూడా ఐడియా లేదు. సో ఇది ఒక ఎడ్యుకేషనల్ ప్లేస్ కూడా అవుతుంది పిల్లలకి. వీళ్ళు పలానా వాళ్ళు మనల్ని ఇన్ని రోజు ఫస్ట్ ఎమ్మెల్యే గాని కావాలికి వీళ్ళ వల్ల మనకి ఫ్రీడమ్ వచ్చిందని ఇది ఒక ఎడ్యుకేషనల్ స్పాట్ కూడా అవుతుంది పిల్లల కోసం. అలాగే పూర్తిగా కూడా ఏదైతే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఇక్కడ మీరు చెప్పినట్టుగా కూడా ఒక ఐకానిక్ ఐడియా అంటే ఇక్కడ ఎలాంటి అంటే ఇక్కడ ఎమ్మెల్యేల చిత్రపటాలతో పాటు అంటే ఇంకా ఏ పని ఇక్కడ అందుబాటులో ఉంచబోతాయి, ఇక్కడ సందర్శించేటటువంటి అంశాలు ఏముండబోతున్నాయి? ప్రధానంగా మన కోసం ఎంతో కష్టపడి ఫ్రీడమ్ తెచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరి ఫోటోలు ఉన్నాయండి. నెల్లూరుకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మిగతా ఊర్లకు సంబంధించిన కానివ్వండి, అందరు ఫ్రీడమ్ ఫైటర్ ఫోటోస్ ఉన్నాయి. గాంధీ గారి నుంచి మదర్ తెరిసా గారి నుంచి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. వాళ్ళందరి ఫోటోస్ ఉన్నాయి. ఈ రోజు మనకి అంబేద్కర్ ఫోటో ఉంది, ఇక్కడ అబ్దుల్ కలాం గారి ఫోటో ఉంది, అందరి ఫోటోస్ ఉన్నాయి. అలానే నా వెనకాల చూస్తే మీకు అందరు ఎమ్మెల్యేల ఫోటోలు ఉంటాయి. కావాలి ఫస్ట్ ఎమ్మెల్యే నుంచి ఇప్పుడు మా నాన్నగారు ఎమ్మెల్యే ఫోటో దాకా ఉంది. అలానే మిక్స్ కాలేజ్ ఎందుకో ఏంటి ఎడ్యుకేషన్ ఫోటో ఉంది. అలానే 100 ఫీట్ జాతీయ జెండా ఉంది. అలానే ఐ లవ్ కావలి అని ఉంది. మన కావలికి ఒక గుర్తింపు ఉంది. అలానే గాంధీ గారి ఫోటో, ఎన్టీఆర్ గారి ఫోటో కూడా ఉంది. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉండటం జరుగుతుంది. అంటే ఇది ఒక సెల్ఫీ పాయింట్. సెల్ఫీతో పాటు ఒక ఎడ్యుకేషనల్ ప్లేస్ లాగా రూపుదిద్దుకుంటుంది.
అలాగే ఏదైతే ఇక్కడ చేపట్టినటువంటి నిర్మాణాలు ఉన్నాయో ఈ నిర్మాణాలన్నీ కూడా కావలి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసే విధంగా పూర్తిగా కూడా ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ అలాగే ఈ యొక్క ఎడ్యుకేషన్ హబ్ లాగా కావలికి ఎన్నుకోబడినటువంటి ఫస్ట్ ఎమ్మెల్యే కానించి నేటి వరకు ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే ఈ రోజు జాతీయవాదాన్ని పెంపొందించే విధంగా 100 అడుగుల జాతీయ జెండా అలాగే కావలి మీద ప్రేమని పంచే విధంగా ఐ లవ్ యూ కావలి అలాగే ఇక్కడ మినీ వాటర్ ఫాల్స్ ఇలా అనేకమైనటువంటి అంశాలను ఇక్కడ క్రోడీకరించామని రాబోయేటటువంటి ఆగస్టు 15 తర్వాత ఇది ఒక ఐకానిక్ ప్లేస్ గా కూడా కావలికి ఉండబోతున్నట్టు కూడా సంహిత తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కావలి నుండి.